అర్ధరాత్రి 2:17 ఈ గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది. అదే సమయంలో రాహుల్ ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. మెసేజ్ ఎవరి నుంచి వచ్చిందో చూసి అతని గుండె ఆగిపోయింది. ఇది రాహుల్ అద్దం ముందు నిలబడ్డాడు. అతను కదలకపోయినా అద్దంలో ఉన్న ప్రతిబింబం మాత్రం హిహిహి. ఇది నేను కాదు కదా. అప్పుడే తలుపు దగ్గర్నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎవరు? పాత ఆల్బం తెరిచాడు. ఒక ఫోటో చూసిన వెంటనే అతని శ్వాస ఆగిపోయింది. ఈ ఫోటోలో ఇద్దరూ అచ్చం ఒకేలా ఉన్నారు. అప్పుడే గోడపై ఒక నీడ కనిపించింది, కానీ ఆ నీడ అతనిది కాదు. ఇప్పుడు నీ జీవితం నాది. వద్దు. అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. లోపల నుంచి మరో రూపం బయటకొచ్చింది. నువ్వు నీడవే. ఇన్నాళ్ళు నువ్వు బ్రతికావు, ఇప్పుడు నేను బ్రతుకుతాను. కాదు. ఉదయం వచ్చింది. ఇల్లు మామూలుగానే ఉంది.